హరే కృష్ణ తల్లి. ఏం పేరు మీ పేరు? భార్గవి. భార్గవి. అమ్మ గురుగారు ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఏదో చెప్తారు కదా నక్కతో ఒక తొక్కొచ్చినట్టు, అది ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో చేయడం అనేది ఇంత అదృష్టంగా భావిస్తున్నా. అంటే అది ఉన్న క్వశ్చన్లన్నీ నేను మర్చిపోయాను అనమాట. అమ్మ అమ్మ మీరు ఈ టీవీ ఛానల్ పేరేంటి? మన టీవీ. మన భక్తి. ఓకే అమ్మ. సో గురుగారు ఫస్ట్ నేను ఏం అడగాలనుకుంటున్నా అంటే, మీరు హిందూ ధర్మ పరిరక్షణ కోసం, వ్యాప్తి కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీని వల్ల సమాజంలో మీకు ఏదైనా డిఫరెన్స్ కనిపించిందా? మంచి ప్రశ్న. ఆపదామపహర్తారం దహతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడైనా ప్రయత్నం అనేది ముఖ్యమైన విషయం. ప్రతిసారి నీ ప్రయత్నం సఫలం కాకపోవచ్చు, వెంటనే దాని ఫలం కూడా కనకపడకపోవచ్చు. అలాగని మానేయకూడదు. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఒక పిక్చర్ ఎవరో కార్టూన్ లాంటిది గీశారు. ఒక అతను తవ్వుతున్నాడు నీళ్ళ కోసం. చాలా దూరం తవ్వాడు, వెక్స్ అయ్యి వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. అది కార్టూన్ కదా, అది బొమ్మ కదా, యానిమేటెడ్ లాగా. అతను ఇంకా ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు తవ్వితే కింద పెద్ద జలాశయం వస్తుంది. వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. ప్రయత్నం కొనసాగించకపోతే, అసలు ప్రయత్నమే చేయకపోతే నువ్వు మరణించినట్టు. మీకు దానికి ఉదాహరణ ఓ పిల్లి రూమ్లో వేయండి. మామూలుగా పిల్లి భయపడద్దు, మీరు రూమ్లో వేసి కొట్టండి, పిల్లి అవుతుంది పులి, భార్గవి అవుతుంది బలి. అది ప్రయత్నం చేస్తుంది, నేను బతకాలి. అలా మనం కూడా చేస్తూనే ఉండాలి. ఈ డిఫరెన్స్ ఉంది కాబట్టే కదా ఆస్ట్రేలియాలో మొన్న ఒక్కరోజు నేను రిలాక్స్గా ఉంచాలి, ఇంత తిరిగారు అని అనుకున్నారు వాళ్ళు. కానీ నాకు ఆఖరి రోజు కూడా రెస్ట్లెస్. రాత్రి 1 గంట దాకా తిరిగి మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ ఇంకా ప్రయాణం చేసాం. చెప్తున్నా ఎందువల్ల, అక్కడ అభిమానం ఉండడం వల్లనే కదా. ఇంకా ఆస్ట్రేలియాలో కొన్ని సిటీస్ మేము వెళ్ళలేదు, వాళ్ళు అడిగినా కూడా. నేను ఇప్పుడు వాళ్ళు అంటే ఇక్కడ నాకు తప్పదు అని కార్యక్రమం ఉండి వచ్చాను, కానీ లేకపోతే దే విల్ కంటిన్యూ ఇంకా కొన్ని నెలలైనా. ఎందువల్ల అంటావు, మన ప్రయత్నానికి అది రుజువు. మొన్న బ్రిస్బేన్లో లెక్చర్ 5ంటికి అన్నారు. 5ంటికా? అంత తొందరగా ఎవడొస్తాడు, మనకి రెస్ట్ ఉండదు అనుకున్నాను. కానీ మరి టైంకి వెళ్ళాలిగా. వాళ్ళు బాత్రూమ్ దగ్గర కూడా తలుపు కొడేశారు, వచ్చేస్తున్నాను, వెళ్ళిపోయాను. వెళ్తే 10 మంది ఉన్నారు. కళ్ళు మూసుకుని నేను మంత్రం చెప్పేసరికి ప్యాక్డ్. అక్కడ 9 కల్లా ఈ ఫంక్షన్ హాల్ అలారం కొట్టేద్ది, నువ్వు బయటికి వెళ్ళకపోతే లాగిపోద్ది. సో నేను ఇంచుమించు 2 అవర్స్ లెక్చర్ ఇచ్చాను. ఇంకో 10 నిమిషాల్లో మనం వైండప్ చేసేద్దాం అని చెప్పాను. నన్ను ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్కి వచ్చినానని అన్నాడు. గురూజీ ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుంది అన్నప్పుడే మాకు స్పృహ వచ్చింది. ఓ అయిపోయిందా అని అన్నాడు. ఇంకొక ఆయన, నేను చాలా విన్నాను, ఇంత జోవియల్గా ఇంత సరదాగా విషయాన్ని మాకు అందించిన వాళ్ళు లేరు అని. అంటే నేను నవ్విస్తాను తెలుసు కదా, సో వాళ్ళని కవ్విస్తాను, అది వేరే కదా. మనం ప్రయత్నం చేయడం వల్లనే కదా సాధ్యమైంది. మొన్న మెల్బోర్న్లో ఆఖరి లెక్చర్, ఆఖరిది కాదు, బిఫోర్ డే, ఓ తల్లి చెప్పారు, గురూజీ నవ్వి బొగ్గలు నొస్తున్నాయి. నేను గెయిన్గా ఫీల్ అయ్యేది ఏమిటంటే, ఓ చిన్ని పాప ఇలా నా చేయి పట్టుకుని వాళ్ళ ఇంటి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి, ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదేమో మళ్ళీ ఏదో అడిగితే, అది చిన్నపిల్ల 4 ఏళ్ళు
ఏడ్చేసింది, ఊరుకోలే. మళ్ళీ లాస్ట్ బిఫోర్ డే తను వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ ఇలా 2 చేతులు పట్టుకుని మళ్ళీ ఇంకోళ్ళ ఇంటికి వెళ్తే అలా తీసుకెళ్ళాడు. ఆ బెంగ కూడా లేకుండా ఇంకో చిన్ని పాప 4 ఏళ్ళు వెళ్ళావు, దాని పళ్ళు కూడా పుచ్చిపోయి ఆయన కూడా అది ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశం రన్ పడిస్తుంది. అన్నీ తర్వాత వస్తాయి వీడియోల్లో అనుకోండి. సో కాబట్టి మనకి గెయిన్ అంటే నా దృష్టిలో ఎక్కువ మంది నీ వలన ఆనందపడ్డం, అది గెయిన్ అంతే. అక్కడ ఆతిథ్యం ఎలా ఉంటుంది? అద్భుతం. ఒక మా తెలుగులో చెప్పాలంటే నెత్తి మీద పెట్టి చూసుకున్నాను, కేర్. అక్కడ హిందూ ధర్మానికి మన దేశపు హిందూ ధర్మానికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? మన వాళ్ళకి అన్నీ నిండుగా ఉండటం వలన అసలు లెక్క లేకుండా ఉన్నారు. పాపం వాళ్ళకి లేదు కాబట్టి చాలా జాగరూకతతో ఉన్నారు. నేను ఇళ్ళకి వెళ్ళాను కదా, చాలా ఇళ్ళకి, ఏ ఇంటికి వెళ్ళినా దీపంతో నాకు వెల్కమ్, హారతి ఇచ్చి, కొన్ని చోట్ల కాళ్ళు కడిగి, కొన్ని చోట్ల పూలతో దారి చేసి, అంటే ఇవన్నీ నాకు చేశారు అనుకోవడం లేదు. అది వాళ్ళ విలువ, వాళ్ళ భక్తి, వాళ్ళ సంస్కారం, కల్చరల్గా ఉంటాం. అలా కదా ఉండాలి. షార్ట్లు వేసుకుని గుడికి రావడం. ఇంకోటి బ్రిస్బేన్లో అక్కడ ఇస్కాన్ సెంటర్, అది నాట్ ఈవెన్ టెంపుల్. నేను డ్యాన్స్ కూడా చేశాను, యూట్యూబ్లో ఉంటుంది. వాళ్ళు అసలు అద్భుతంగా మృదం కొడుతూ, అక్కడ ఒక పెద్ద ఆవిడ దేవుడికి ఆరతిస్తూ, ఆవిడ లెక్చర్ ఇస్తూ, వాళ్ళు చాలా ఆనందంగా చాలా భక్తిగా ఉన్నారు. అక్కడున్న మనవాళ్ళు, అక్కడ వాళ్ళు కూడా. నేను హెలికాప్టర్ ఎక్కడానికి వెళ్ళాను, మమ్మల్ని రైడ్కి తీసుకెళ్ళిన అతను, ఓ యువర్ ఫ్రమ్ హరికృష్ణ, జో ఐ లైక్ దిస్ తిలక్ అన్నాడు. నేను ఒక ఎంపీ మమ్మల్ని పార్లమెంట్కి తీసుకెళ్తే ఆయనతో హరికృష్ణ చెప్పారు. ఆయన కలవడమే నమస్కారం అన్నారు. మీరు ఆ ఫొటోస్ విజువల్స్ కూడా చూడొచ్చు. సో కాబట్టి మన వాళ్ళు అక్కడ ఉన్న మన వాళ్ళని చూసి కొంచెం కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎవరి విషయంలో చెప్తుందంటే, ముఖ్యంగా పొద్దున్నే లేచి రాత్రి కట్టుకున్న ఏకవస్త్రంతోనే ఇల్లంతా తిరుగుతారే, స్నానం చేయకుండా, దీపం పెట్టకుండా. నేను వెళ్ళిన ప్రతి ఇంట్లో దేవుడికి ఒక గది ఉంది, కొన్ని చోట్ల పెద్ద గదులు ఉన్నాయి, దేవుడు మండపం ఉంది, దీపారాధన ఉంది. మనం మన ఊళ్ళోనే ఉన్నామేమో అన్నట్టుంది. ఇంకా గణపతి నవరాత్రులకైతే గల్లీ గణపతికి వెళ్ళాను. ఏదో మనం ఇక్కడ హైదరాబాద్లో తిరిగినట్టు, అనకాపల్లిలో తిరిగినట్టు, విజయవాడలో తిరిగినట్టు, తిరుపతిలో తిరిగినట్టు గల్లీ గణపతి. అలా ఒక్కోసారి అయితే మొహం కడుక్కోవడానికి రోడ్డు పక్కన కారు ఆపడం, వాటర్ బాటిల్ మొహం కడుక్కోవడం, బొట్టి మళ్ళీ వెళ్ళిపోవడం. అలా అంటే వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చక్కగా ఇళ్లలో కూడా. ఇంకా ప్రశాంత కరువు లేనంత. ఎందుకంటే ఎక్కడా చెత్త ఉండదు, ఒక్క దోమ లేదు, రోడ్డు మీద ఓ పోలీసు లేడు, ఓ ప్లాస్టిక్ మొక్క లేదు, ఓ కుక్క లేదు. కుక్కలు ఓన్లీ వాళ్ళ పెంచుకునే కుక్కలు మాత్రమే ఉంటాయి. రోడ్డు మీద నో పొల్యూషన్. పద్ధతి కానీ ఎవ్రీథింగ్ సిస్టమేటిక్, ఎవ్రీథింగ్. అక్కడ ఒక కారు ఉంది, వ్యాన్ భలే ఉంది, నేను వీడియో కూడా తీసా. రామ్ కారు పేరు, రామ్. నేను అన్నాను, దిస్ వ్యాన్ నేమ్ ఈజ్ రామ్, వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ట్రామ్, హియర్ పీపుల్ ఆర్ కామ్, వీఆర్ డూయింగ్ అవర్ కామ్. అది హిందీ, ఒకటి తెలుగు, ఒకటి సంస్కృతం, అలాగా. అమ్మ ప్లీజ్. ఇంకో విషయం ఏంటంటే, గురుగారు మీకు సోషల్ మీడియాలో ప్రత్యేక పేరు ఉంది కదా, సో దీని గురించి మీరు ఏమంటారు? ఏదైనా ముక్కుసూటిగా చెప్తారని చెప్పేసి ప్రత్యేకమైన పేరు ఉంది, సో దీని గురించి మీరు? నిజం అనేది చెప్పబడాలి, చెప్పకపోతే అబద్ధం రాజ్యం వెళ్తుంది. నాలాంటి వాడు ఆ నిజాన్ని మెత్తగా చెప్పలేడు,
శుతిమెత్తగా అసలు చెప్పలేడు. ఆ, నేను కొండ బద్దలు కొట్టడం అనే పదం వాడిను, కొండ బద్దలు కొట్టడం అంటాను. అలా ఎందుకు బద్దలు కొట్టాల్సి వస్తుందంటే, ఉదాహరణకి మీరు అడిగారు కాబట్టి, మొన్న చంద్రగ్రహణం అయింది కదా, అప్పుడు 5 పురుషులు గర్భవతులు అయ్యారనమాట. కమ్యూనిస్టులు కడుపు వచ్చింది, అది టైటిల్. రెడ్డి ఉన్నావా? ఇద్దరు లేరా? నువ్వు తిన్నావా? తినలేదా? మరి ఆడేం చేస్తున్నాడు? ఇద్దరు తినేయండి, ఆడ కూర్చుంటే ఉపకారం అక్కడ ఉండు, అది తినేసారు. దీన్నే కొండబద్దలు కొట్టడం అంటారు కదా. సో కమ్యూనిస్టులు కడుపు వచ్చింది టైటిల్. అది ఎందుకలా అంటే, వీళ్ళు చంద్రగ్రహణం నాడు అరటిపండు తింటే ఏం కాదు కడుపున్న. ఏది ఆపేశారు ఇప్పటిదాకా? మరి ఏం ముట్టుకున్నాం? ఇప్పుడే ఆనైందా? ఇప్పుడు గాన్ చేశారా? అంతేనా? సో అరటిపండు తింటే గర్భవతులకు ఏం కాదు అని ఈ 5 తిని చూపించారు. ఎవరు? మగంగులు. ఇప్పుడు తినాలని చాలు కదా. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని చంద్రగ్రహణం అప్పుడు కడుపుతుంటే బయట తెస్తారు వీళ్ళు. టాచ్ గడ్డ పగిలిపోను అనే గొర్రెల గురించి వీడు మాట్లాడతాడా కమ్యూనిస్ట్ కుక్కలో? నెల్లూరులో దర్గా రొట్టెల పండగ మోడ విశ్వాసం మాట్లాడతాడు వీడు. పొగేస్తారే ముస్లిమ్స్, మోడ విశ్వాసం చెప్పచ్చు కదా. తినే దాంట్లో ఉమ్ము వచ్చా ఇది కలుపుతున్నారే మాట్లాడచ్చుగా. స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు ఎదుర్కోలేరు కూడా, కానీ ఏంటంటే ప్రయత్నాలు చేస్తాం ఏదో కాబట్టి అది అమ్మ అలా ఉంటుంది. నెక్స్ట్ ఊరేగింపు ఇప్పుడు వాళ్ళు కూడా మన కాపీ పేస్టు, క్రైస్తవం వేస్టు, అన్నీ ఇంకా వాళ్ళు రథయాత్రలు, పాదయాత్రలు, జుట్టు తలనీలాలు ఇవ్వడం, ఇంకా గ్రామోత్సవం, రథోత్సవం, అన్నీ. ఎందుకంటే వాళ్ళకి సొంతం లేదు, వాళ్ళది పంతం, వాళ్ళకి లేని సొంతం. త్వరలో క్రైస్తవం ఏదో అంతం. ఇంకన్నీ ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? ఇక్కడ ఎవ్వరూ క్రైస్తవులు ముస్లిమ్స్ లేదు. రాసుకో, సంతకం పెడతా. నువ్వెవడరా చెప్పడం రాదమన్నారు. కాలితే అడుగు, ఏ ముస్లిం వాళ్ళ అమ్మాయినా, ఏ క్రిస్టియన్ అమ్మాయినా చీర కడద్ది. చీర అనేది ఇస్లాంలో లేదు, క్రైస్తవంలో లేదు. చీర హిందువులకు సంబంధించింది, వాళ్ళు హిందువులే. కేవలం వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ వాళ్ళు ఏదో అని అనుకుంటున్నారు అంతే. అంతే వాళ్ళకి సొంతం లేదు కాబట్టి కాపీ పేస్ట్ చేస్తుంది. లేకపోతే వాడెవడో మంత్రాలు చదివేస్తున్నాడు. గొర్రెల పండగకి మంత్రాలేంటి? గొర్రెల పెళ్ళికి మంత్రాలేంటి? మంత్రం అనే పదం లేదు కదా వాళ్ళకి. ఇప్పుడు బ్యాగ్ తేలేదు, కానీ నేను ఎవరింటికి వెళ్తే ఎక్కడో దేవుడి దండం పెట్టి ముందు, తర్వాత దేవుడి దండం చూస్తాం కళ్ళతో, సాష్టాంగం చేసి ఇలా కళ్ళు తెచ్చి అలా చూస్తున్నా. యంత్రం ఉంది. ఏ యంత్రం? శ్రీ యంత్రమో సుదర్శ యంత్రం ఉంటే నీకు చెప్పక్కర్లే. చెక్క యంత్రం, శ్రీచక్రం కాదు, చెక్క యంత్రం. నీకు చూపించాను కదా లాస్ట్ టైం. దేవుడు ప్రేమ స్వరూపి. యంత్రం ఉందా మీకు? యంత్రం మంత్రం ఏం లేదు కదా. సిగ్గు శరలు లేని జాతి కాబట్టి అది. కొబ్బరికాయలు, అగరబత్తులు, గుండు కొట్టుకోవడం, పీసుమాల. నేను అదేది ఇక్కడ రావచ్చుగా. ఇప్పుడు మీ అమ్మ ఉందిగా బతికి, వేరే ఆవిడని అమ్మ అంటాం ఎందుకురా? మీ నాన్న ఉన్నాడుగా, వాడెవడి దగ్గరికి నాన్న అంటాం ఎందుకు? ఇక్కడ రావచ్చుగా. నీకంటూ సొంతం లేక దీన్ని కాపీ పేస్ట్ చేసి అదొక జాతకు నీతి లేని బతుకు అంతే అమ్మ. నెక్స్ట్, ఇంకా ఇప్పుడున్న యువతకి మీరు హిందూ ధర్మం గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఒక్క ముక్కలు అయిపోయినా. మీరంటే యువత, భగవద్గీత, రామాయణము, మహాభారతం, భాగవతం, బైబిల్, ఖురాన్ అన్నీ చదివి చాము. ఇప్పుడు స్కూల్స్లో కూడా స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అందరూ త్వరలో అవుతుంది. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం కూడా కాస్త బాధ్యత తీసుకుని ఏం చేయగలమో ఆలోచించాలి. అది మన చేతుల్లో కూడా ఉంది. కాస్త అన్నీ ప్రభుత్వమే చేయదు. మన ఇళ్ళల్లో ఆడపిల్లలు గాజులు వేసుకుంటున్నారు లేదా? ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత మీ మీద ఆవిడ జుట్టు వేసుకోమని చెప్పపోయారా గురువుగారు అని నన్ను అంటారు. ఇవన్నీ కౌంటే. ఆస్ట్రేలియాలో వాళ్ళు ఎందుకు బాగున్నారంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ, 2 అకౌంటబిలిటీ ఉంది. మనకి లేనిది అది. కాబట్టి నేను
రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే ఈ ఈ ట్రాఫిక్ సిస్టంలో ఖచ్చితంగా ఆస్ట్రేలియా లాగే ఉండాలి. అంటే ట్రాఫిక్ పోలీసే ఉండకూడదు. రెడ్ లైట్ వేస్తే ఆగాలి. ఆగకపోతే ఆడికి 20,000 30,000 జరిమానా వేసారు. అదేదో సినిమాలో కూడా వచ్చింది అనుకుంటా కదా. సినిమా ఇట్టయిందా మార్చా భరత్ సినిమా ఇట్టయిందా అయింది కదా. అది అమలు చేయాలి. అది విషయం. హిట్ అక్కడ కాదు, ఇక్కడ అవ్వాలి. సిస్టంలో అయితే అది హిట్ అయినట్టు. అది చెయ్యాలి అమ్మా. వేరే దేశాల కన్నా మన దేశంలోనే ఎక్కువ కన్వర్ట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వేరే దేశాలలో మన హిందూ ధర్మం ఎక్కువ పాటిస్తున్నారు. సో దీని గురించి ఇప్పుడు మొన్న వచ్చినటువంటి మంత్రి నాకు సన్మానం చేశారు. వినాయకుడి దగ్గర దండం పెట్టుకున్నారు. ఆవిడ బొట్టు పెట్టుకున్నారు. చుడీదాజు వేసుకుని వచ్చారు. ఆవిడ వాళ్ళ డ్రెస్సే వేసుకుని రావచ్చు, బొట్టు పెట్టుకోకుండా ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఏముందంటే హ్యూమిలిటీ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది, అకౌంటబిలిటీ ఉంది. మనకి లేవుగా. రెస్పెక్ట్ వాళ్ళకి చాలా నేను ఆవిడతో చెప్పాను, వై యు ఆర్ హ్యాంగింగ్ దిస్ లీవ్స్, మామిడి తోరణాలు. దాని గురించి చెప్పాను. వీఆర్ ఫాలోయింగ్ అండ్ రెస్పెక్టింగ్ అవర్ నేచర్. ఇఫ్ యూ రెస్పెక్ట్ నేచర్ యూ విల్ హ్యావ్ ఫ్యూచర్. అది విల్ డై లైక్ ఏ క్రీచర్. సో నేచర్ ఈజ్ అవర్ టీచర్. ఇలాంటివన్నీ ఆవిడతో చెప్పాను. చాలా సంతోషపడ్డారు. సో కాబట్టి మనం ఇంకో విషయం, స్వచ్ఛ భారత్ కోసం 10-11 ఏళ్ళుగా ప్రయత్నం జరుగుతుంది. నేను వాళ్ళతో చెప్పాను, స్వచ్ఛ భారత్ వీఆర్ ట్రైంగ్, బట్ ఆల్రెడీ స్వచ్ఛ ఆస్ట్రేలియా ఈజ్ హ్యాపెండ్. సో మనకి కూడా బాధ్యత ఉంటే అన్నీ అవుతాయి. బాధ్యత లేకపోతే భయం ఉంటే, బాధ్యత అనేది పెద్ద విషయం, అంత తొందర రాదు. భయం ఉండాలి. ఆ భయం గవర్నమెంటే తీసుకురావాలని కోరుకుంటాం. మనం బాధ్యతతో ఉందాం అమ్మ. స్వస్తి. నీరసంగా ఉంది, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. నేను పడుకోవాలి. తల్లి హరే కృష్ణ. హరే కృష్ణ తల్లి. మీకు ఏకాదశి పేపర్ అంతా ఇచ్చారా? ప్రసాదం ఇచ్చారా?